జైలు పాలు అవగానే ఈ జైలుకి వెళ్ళటానికి ముందు కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఈయన ఏర్పాటు చేసుకున్న పార్టీ ద్వారా పోటీ చేశాడు. ఆ పోటీ చేసిన సందర్భంగా చేసిన ప్రచారంలో వాడిన పదం ఏంటి? ఇటలీ ఆధిపత్యానికి కడప పౌరుషానికి మధ్య జరుగుతున్న పోరాటం ఇది అన్నాడు. అంటే సోనియా గాంధీ గారిని ఇటలీకి సంబంధించిన వ్యక్తిగా ఈయన ప్రస్తావించాడు. ఆ తర్వాత రోజుల్లో అక్రమాస్తుల కేసులో ఈయన అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యి జైల్లో ఉండగా రాష్ట్రపతి ఎన్నిక వచ్చింది. మరి ఆ ఇటలీ ఆధిపత్యం నిలబెట్టిన ప్రణబ్ ముఖర్జీ గారికి జైలు నుంచి వచ్చి ఓటేశాడు. ఎందుకేసావు? అవకాశవాదం. జైలు నుంచి బయటికి రావాలి అని అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అండదండలు కావాలి. తన తల్లిని, చెల్లిని, భార్యని సోనియా గాంధీ గారి దగ్గరికి రాయబారానికి పంపించాడు. వాళ్ళ దయాదాక్షిణ్యాలతో బెయిల్ దక్కించుకున్నాడు. బెయిల్ దక్కించుకున్న తర్వాత అప్పట్లో నేషనల్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు. రేపటి రోజున ఎన్నికల తర్వాత మీరు ఏ కూటమికి మద్దతు ఇస్తారు అని అంటే, మతతత్వ కూటమికి మద్దతు ఇవ్వను, సెక్యులర్ కూటమికి మద్దతు ఇస్తాను అంటే యూపీఏ, సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏకి మద్దతు ఇస్తాననే అర్థం వచ్చేటట్టుగా. ఎందుకంటే కేసులు ఉన్నాయి, విచారణ జరుగుతూ ఉంది, బెయిల్ మీద బయట ఉన్నాడు, వాళ్ళ అండదండలు కావాలి.